హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ టాపిక్లో భాగంగా రూల్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. వాటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, పైన ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ పెడతాను. మీరు చూడని వాళ్ళు ఉంటే ఓకేనా. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి వరకు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రూల్స్ అన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు, డిఎస్సి, టెట్, అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్, అంటే బ్యాంక్ పిఓస్ కానీ క్లర్క్స్ కానీ అన్నింటికి కలిపి ఉపయోగపడేలా ఈ రూల్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈరోజు రూల్ నెంబర్ 3లో మనము సంబడి, సంథింగ్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, ఎనీబడి, ఎనీథింగ్, నోబడి, నథింగ్, వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. వీటిని మనము కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ స్పాటింగ్ రాస్లో కానీ వీటి బిట్స్ ఏ విధంగా వస్తుందో డిస్కస్ చేద్దాం. అయితే వీటికి సంబంధించి బిట్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఇవి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెందుతాయని ఒక బిట్ అడగచ్చు. అలాగే వీటి తర్వాత ఉపయోగించి వెర్బ్ సింగులరా ప్లూరల్ అని కూడా అడగచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద. అలాగే వీటితో పాటు వచ్చేటప్పుడు సెంటెన్స్లో పొసెసివ్గా ఇచ్చినట్లయితే ఆ పొసెసివ్ సింగులర్లో రాయాలా, ప్లూరల్లో రాయాలా. ఒకవేళ వీటికి సంబంధించే ప్రొనౌన్స్ అది సింగులర్ రాయాలా, ప్లూరల్ రాయాలా అనేది కూడా మనకి బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా. అసలు సంబడి అంటే ఏంటంటే, సంబడి, అలాగే సంథింగ్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, నోబడి, నథింగ్, ఎనీబడి, ఎనీథింగ్, ఇవన్నీ యాక్చువల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా అడిగినట్లయితే ఇవి ప్రొనౌన్స్ అవుతాయి. ప్రొనౌన్స్లో ఏ రకమైన ప్రొనౌన్ అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్ అనమాట. అంటే వీటితో సెంటెన్స్ ఇచ్చి ఆ సంబడి కింద కానీ, ఎవ్రీబడి కింద కానీ, ఎనీథింగ్ కింద కానీ అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందుతుంది అని అడిగితే ఇమ్మీడియట్గా మీరు ప్రొనౌన్ అని పెట్టాలి. ప్రొనౌన్స్లో ఏ ప్రొనౌన్ అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్. ఓకేనా. అసలు ఈ సంబడి, సంథింగ్ ఇవన్నీ చూద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. సంబడి అంటే ఇంకేం లేదండి, ఎవరో, అంటే సంబడి ఈజ్ దేర్, అక్కడ ఎవరో ఉన్నారు అని అర్థం. ఓకేనా. ఇక్కడ సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి, బడి, బిఓడి, బడి ఉన్నవన్నీ కూడా పర్సన్స్ సంబంధించినవి. థింగ్ ఉన్నవి సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్ ఉన్నవన్నీ థింగ్స్ సంబంధించినవి. సంథింగ్ ఈజ్ దేర్ అంటే అక్కడ ఏదో ఉన్నది అని. సంబడి ఈజ్ దేర్ అంటే అక్కడ ఎవరో ఉన్నారని. ఓకేనా. అలాగే ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ హార్డ్, ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని. ఓకేనా. అలా ఎనీబడి, నోబడి ఈజ్ దేర్, అక్కడ ఎవరు లేరని. నథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏమీ లేదని అర్థం. ఇది మీనింగ్ అనమాట. ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్ పరంగా ఏ విధంగా వస్తుందో చూద్దాం. యాక్చువల్గా ఇవి ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా వీటి గురించి అడిగినట్లయితే ఇవి మనకి ప్రొనౌన్స్ అవుతాయి. ఓకేనా. ప్రొనౌన్. నెక్స్ట్ అండి, వీటి తర్వాత ఉపయోగించే వెర్బు మనకి సింగులర్ వెర్బే రాయాలి. ఈ సంబడి, సంథింగ్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, నోబడి, నథింగ్, ఎనీబడి, ఎనీథింగ్, వీటి తర్వాత సింగులర్ వెర్బ్నే రాయాలి. సింగులర్ వెర్బ్ అనేసరికి మీకు ఆల్రెడీ గతంలోనే చెప్పాను. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్లో సింగులర్ వెర్బ్ ఏమవుద్ది, వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ అవుద్ది. ఒకవేళ వెర్బ్ 1లో ఇచ్చినట్లయితే వీటితో తప్పు, అది రాంగ్. కాబట్టి మనం ఏంటి రాయాలి, దానికి వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ పెట్టాలి. అంటే గో ఇస్తే గోస్ అని పెట్టాలి, ఈట్ ఇస్తే ఈట్స్ అని పెట్టాలి. ఓకేనా. టేక్ ఇస్తే టేక్స్ అని పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ రాయాల్సిన సింగులర్ వెర్బ్ కాబట్టి. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్లో సింగులర్ వెర్బ్ ఏదంటే వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ అనేది సింగులర్ వెర్బ్. అలాగే ఈజ్, ఆర్లో మనకి సింగులర్ వెర్బ్ ఏది, ఈజ్ సింగులర్ వెర్బ్. సో ఆర్ ఇస్తే ఈజ్ అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వజ్, వర్లో సింగులర్ వెర్బ్ ఏదంటే వజ్ సింగులర్ వెర్బ్. వర్ ఇస్తే మనం వజ్ అని రాయాలి, ఎందుకంటే వీటి తర్వాత సింగులర్ వెర్బే రాయాలి కాబట్టి. నెక్స్ట్ హ్యావ్, హ్యాజ్లో సింగులర్ వెర్బ్ ఏంటంటే హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్. హ్యావ్ ఇస్తే మనము హ్యాజ్ అని రాయాలి, అంటే కరెక్షన్ సెంటెన్స్లో హ్యావ్ ఇస్తే తప్పు, హ్యాజ్ అని రాయాలి. వీటి తర్వాత మాత్రం సింగులర్ వెర్బ్ హ్యాజ్ కాబట్టి. నెక్స్ట్ డూ, డజ్లో సింగులర్ వెర్బ్ ఏదంటే సింగులర్ వెర్బ్ డజ్. సో వీటితో డూతో సెంటెన్స్ ఇచ్చినట్లయితే డూ తప్పు అనమాట. వీటితో ఏం రావాలి, డజ్ రావాలి, ఎందుకంటే వీటి తర్వాత సింగులర్ వెర్బ్ రాయాలి కాబట్టి సింగులర్ వెర్బ్ డజ్ అవుతుంది అనమాట. సో వీటి బిట్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఈజీగా రాయగలరు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, తర్వాత దీని గురించి కూడా చూద్దాం. ఎగ్జాంపుల్స్ ముందు సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి, ఇవన్నీ కూడా పర్సన్స్ సంబంధించినవి. బిఓడి బడి ఉంటే వాటితో ఇచ్చేటప్పుడు సెంటెన్స్లో ఒకవేళ ప్రొనౌన్ వాడాల్సి వస్తే హీ వాడాలి. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ కేసు రాయాలంటే హిమ్ రాయాలి. పొసెసివ్ రాయాల్సి వస్తే హిజ్ రాయాలి. ఓకేనా. రిఫ్లెక్స్ రాయాల్సి వస్తే హిమ్సెల్ఫ్ రాయాల్సి వస్తే. ఇప్పుడు వీటి తర్వాత
సంబడి తర్వాత వీటన్నిటి తర్వాత కాదు, సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి అంటే అక్కడ ఎవరని తెలియదు, లేడీయో గర్ల్ అని తెలియదు, కానీ మనం తీసుకోవాల్సింది జెంట్ కింద తీసుకోవాలి. కాబట్టి ప్రొనౌన్స్ హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్ తీసుకోవాలి. అందుకే ఇక్కడ సింగులర్ పొస్సివ్ అని చెప్పాను. ఆ సింగులర్ పొస్సివ్ కూడా పొస్సివ్ అంటే ఇక్కడ హిజ్, దెయిర్, అవర్, మై, యువర్ ఇవి పొస్సివ్ యాడ్జెక్టివ్స్. ఇవి ఇందులో మనం సింగులర్ పొస్సివ్ తీసుకోవాలి, అందులో కూడా హిజ్ తీసుకోవాలి. హిజ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి అంటే దాన్ని మనము జెంట్ కింద మేల్ కింద తీసుకోవాలి. జెండర్లో హిజ్ అని తీసుకోవాలి పొస్సివ్ రాసినప్పుడు. దెయిర్ కానీ, యువర్ కానీ, అవర్ కానీ, మై కానీ, హెర్ కానీ ఏమి తీసుకోకూడదు. ఒకవేళ అదే సెంటెన్స్లో వీటితో సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి వీటితో అదే సెంటెన్స్లో ఒకవేళ ప్రొనౌన్ రాయాల్సి వస్తే హీ అని రాయాలి, దాని యొక్క ఆబ్జెక్ట్ రాయాల్సి వస్తే హిమ్ రాయాలి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాల్సి వస్తే హిమ్సెల్ఫ్ రాయాలి, పొస్సివ్ రాయాల్సి వస్తే హిజ్ రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. హీకి సంబంధించినవే రాయాలి తప్ప మిగతా ఏవి రాయకూడదు కరెక్షన్ సెంటెన్స్లో. అవి గణిస్తే తప్పు అనమాట. నెక్స్ట్ సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్ ఇచ్చినప్పుడు సెంటెన్స్లో ఆ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో మళ్ళీ వాటి బదులుగా సంథింగ్ బదులుగా, ఎవ్రీథింగ్ బదులుగా, ఎనీథింగ్ బదులుగా, నథింగ్ బదులుగా ప్రొనౌన్స్ వాడేటప్పుడు ఏం వాడాలి? ఇట్ కానీ, ఇట్స్ కానీ, ఇట్ సెల్ఫ్ కానీ వాడాలి. ఇట్, ఇట్స్, ఇట్ సెల్ఫ్ ఆ మూడు మాత్రం వాడాలి. వేటికి? థింగ్ ఉన్నీటికి సంథింగ్, ఎనీథింగ్, ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్ వాటికి. అదే సంబడి, ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి ఉండేటప్పుడు ఆ సెంటెన్స్లో వాటి బదులుగా ప్రొనౌన్స్ వాడాల్సి వస్తే హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్ వీటినే వాడాలి సింపుల్గా. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎవ్రీబడి హ్యావ్ హిజ్ ఓన్ ఐడియాస్ విచ్ హీ వాంట్స్ టు చేంజ్. ఓకేనా? ఇక్కడ ఎవ్రీబడి అని ఉంది. ఎవ్రీబడి తర్వాత సంబడి తర్వాత వీటన్నింటి తర్వాత వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలని చెప్పాను. ఇక్కడ ఏమిచ్చాడు? వెర్బ్ హ్యావ్ అని ఇచ్చాడు. కానీ హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బ్. హ్యావ్ ఇస్తే ఏమని చెప్పాను? హ్యాజ్ రాయాలి. కాబట్టి ఇది ఎర్రర్ ఉంది అక్కడ, హ్యాజ్ అని రాయాలి. ఎవ్రీబడి హ్యాజ్ హిజ్ ఓన్ ఐడియాస్. ప్రతి ఒక్కరికి అతనికి ఓన్ ఐడియాస్ ఉంటాయని. ఓకేనా? విచ్ హీ వాంట్స్ టు చేంజ్ అని. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి, ఎవ్రీబడి హ్యాజ్ హిజ్ అని చూసారు. అక్కడ ఎవ్రీబడికి సంబంధించి ఏమి ఇచ్చాడు? ఇక్కడ హిజ్ ఇచ్చాడు. సరిపోయింది చూసారా? హిజ్ ఇచ్చాడు, హిజ్ ఓన్ ఐడియాస్ విచ్ హీ. చూసారా? ప్రొనౌన్ రాయాల్సి వస్తే ఇక్కడ హిజ్ రాశాడు పొస్సివ్, సబ్జెక్ట్ ప్లేస్లో హీ రాశాడు. అంటే జెంట్కి సంబంధించిన రాయాలి వీడితో అని అర్థం. ఏడుతోటి ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడి ఈ బిఓడి బడి ఉన్నవన్నీ కూడా పర్సన్స్ కాబట్టి హీకి సంబంధించిన వాడాలి. పొసెసివ్ రాయాల్సి వచ్చినప్పుడు హీజ్ రాయాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ రాయాల్సి వచ్చినప్పుడు హీ రాయాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాల్సి వచ్చినప్పుడు హీమ్ రాయాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నథింగ్ హ్యావ్ బీన్ డన్. నథింగ్ హ్యావ్ బీన్ డన్ అంటే అక్కడ ఏది చేయబడలేదని. ఇక్కడ వీటి దేంతోనైనా ఇచ్చినప్పుడు వెర్బ్ అనేది మనం సింగులర్ ప్లూరల్ చూసుకోండి. వెర్బ్ అనేది హ్యావ్ అనేది ప్లూరల్, ఏట మనం హ్యాజ్ రాయాలి. సో ప్లూరల్ ఇచ్చినప్పుడు తప్పు. ఏం రాయాలి? హ్యాజ్ రాయాలి. నథింగ్ హ్యాస్ బీన్ డన్ ఏది చేయబడలేదు అని అర్థం. ఓకేనా? ఎందుకంటే నథింగ్ తర్వాత అయినా, ఎవ్రీథింగ్ తర్వాత అయినా, సంథింగ్ తర్వాత అయినా, సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి వీటి తర్వాత వెర్బ్ సింగులర్లో రాయాలి. అంటే హ్యావ్ రాయకూడదు, హ్యాజ్ రాయాలి. నెక్స్ట్ అండి సంబడి నాక్ ద డోర్. సంబడి నాక్ ద డోర్ ఎవరో డోరు కొడుతున్నారని. ఇక్కడ చూడండి సంబడి తర్వాత వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. కానీ నాక్ అనేది వెర్బ్ 1. మనం వెర్బ్ 1కి ఎస్ఆర్ఎస్లో సింగులరిటీ వెర్బ్ 1కి ఎస్ఆర్ఎస్ కాబట్టి నాక్స్ అని రాయాలి. సంబడి నాక్స్ ద డోర్. సంబడి నాక్స్ ద డోర్. లేదు సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్. సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్ అనాలి తప్ప సింగులర్ రాయాల. ఆర్ నాకింగ్ ది డోర్ అనకూడదు. ఎవరో డోర్ కొడుతూ ఉన్నారని. అంటే సంబడి, ఎవ్రీబడి వీటిలన్నీ తర్వాత ఆర్ అనేది రాకూడదు, ఈజ్ రాయాలి సింగులర్. లేదు వెర్బ్ 1కి ఎస్ఆర్ఎస్ బిట్టించినప్పుడు వెర్బ్ 1కి ఎస్ఆర్ఎస్ రాయాలి, నాక్స్ అని రాయాలి. నెక్స్ట్ ఎవ్రీ వన్ లైక్ టు హ్యావ్ హిజ్ వే. ఎవ్రీ వన్తో తర్వాత వీటన్నిటి తర్వాత వెర్బ్ అనేది సింగులర్ రాయాలి. మరి ఇక్కడ లైక్ అంటే వెర్బ్ 1. వెర్బ్ 1 అనేది సింగులర్ వెర్బ్ కాదు, ప్లూరల్ వెర్బ్. మరి వెర్బ్ 1 బదులుగా సింగులర్ వెర్బ్ ఏంటి రాయాలి? వెర్బ్ 1కి ఎస్ఆర్ఎస్ రాయాలి. కాబట్టి లైక్ రాయకూడదు, ఏం రాయాలి? లైక్స్ అని రాయాలి. ఓకేనా? ఎవ్రీ వన్ లైక్స్ టు హ్యావ్ ఈజ్ వే అనాలి. చూసారు ఇక్కడ ఎవ్రీ వన్ అనేసరికి ఇక్కడ ఏమిచ్చాడు? హిజ్ ఇచ్చాడు. సరే ఇక్కడ ఎవ్రీబడి ఉంది, మరి ఇక్కడ ఎవ్రీ వన్ ఇచ్చాడంటే ఎవ్రీబడి, ఎవ్రీ వన్ ఒకటే మీనింగు.
సంబడి సమ్వన్ ఒకటే మీనింగు, ఎనీబడి ఎనీవన్ ఒకటే మీనింగ్. వాటన్నిటికి కూడా ఇక్కడ కానీ పస్సివ్ కేసులో కానీ సబ్జెక్ట్ ప్లేస్లో కానీ వీటి బదులుగా వాడేటప్పుడు ప్రొనౌన్స్ని హీకి సంబంధించిన వాడాలి. హిజ్ వే అన్నాడు అంతే. అంతేగాని దేర్ వే అని కానీ హెర్ వే కానీ మై వే కానీ అవర్ వే అని కానీ వాడకూడదు. ఓన్లీ హిజ్ వే అనాలి పస్సివ్ కేసు. ఓకేనండి, సరిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నథింగ్ బట్ సమ్ బుక్స్ వర్ అవైలబుల్. చాలా ఇంపార్టెంట్ అండి. నథింగ్ అని ఉంది, నథింగ్ బట్ సమ్ బుక్స్ వర్ అవైలబుల్. ఇక్కడ బట్ ఉంది, సమ్ బుక్స్ తర్వాత వర్ ఉంది. సార్ నథింగ్ తర్వాత వెర్బ్ సింగులర్ అన్నారు, కానీ నథింగ్ బట్ సమ్ బుక్స్ అని ఇచ్చారు కదా, మరి ప్లూరల్ వెర్బ్ వర్ రైటే కదా అని అనుకుంటే తప్పు. ఇక్కడ బట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. నథింగ్ బట్ తర్వాత ప్రపోజిషన్ అనేది పనిచేస్తుంది. నథింగ్ బట్ అనేది, నథింగ్ బట్లో బట్ అనేది ప్రపోజిషను. బట్ అనేది యాక్చువల్గా కంజంక్షను. రెండు సెంటెన్స్లను రెండు క్లాజులు కలుపుతుంది. ఓకేనా, హీ వర్క్స్ హార్డ్ లేదా స్టడీడ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ అంటాం. అవి రెండు క్లాజులు కలిపి కూడా కంజంక్షను. కానీ ఇక్కడ బట్ అనేది నథింగ్ తర్వాత బట్ రాసేటప్పుడు ఇది ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. అంటే ఎక్సెప్ట్ అని అర్థం, ఎక్సెప్ట్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ బట్ అంటే. నథింగ్ ఎక్సెప్ట్ సమ్ బుక్స్ వర్ అవైలబుల్ అంటే కొన్ని బుక్స్ తప్ప మిగతా ఏది అవైలబుల్ లేదని అర్థం, మీనింగ్ అది. ఇక్కడ బట్ అనేది ప్రిపోజిషన్ ముందు ఏం వాడతామంటే యాక్చువల్గా మనం నౌన్ ఆర్ ప్రొనౌన్. సో నథింగ్ అనేది ఏమనుకున్నాం మనం, ప్రొనౌన్ అనుకున్నాం. కాబట్టి దీన్ని బట్టి ఇదే మెయిన్, ప్రపోజిషన్ ముందు ఉన్నదే మెయిన్ వెర్బ్. సో మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పాను, ప్రపోజిషన్ ముందు ఉన్నదే మెయిన్ సబ్జెక్టు, దీన్ని బట్టి రాయాలి. సో నథింగ్ తర్వాత ఏం రాయాలి, సింగులర్ వెర్బ్ రాయాలి. వర్బ్ బదులుగా ఏం రాయాలి, వాజ్ రాయాలి అన్నమాట. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్. నథింగ్ బట్ సమ్ బుక్స్ వాజ్ అవైలబుల్ అనాలి, వర్ అవైలబుల్ అంటే తప్పు. ఓకేనండి, ఇది సింగులర్ వెర్బ్ ప్లూరల్ వెర్బ్ మీద ఈ బిట్స్ ఈ విధంగా వస్తాయి. మరి కొన్ని బిట్స్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఆర్ రెడీ టు డూ దేర్ వర్క్. ప్రతి ఒక్కరూ వారు పని చేసుకోవడానికి రెడీగా ఉన్నారని. ఇక్కడ చూడండి, ఎవ్రీబడి తర్వాత వెర్బ్ సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి. ప్లూరల్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు కాబట్టి ఆర్ తప్పు, ఆర్ బాగా ఏం రాయాలి, ఈజ్ రాయాలి. రెడీ టు డూ దేర్ వర్క్, ఎక్కడ ప్రొనౌన్ సంబంధించి పస్సివ్ ఇచ్చాడు. ప్రొనౌన్స్ ఇచ్చాడంటే సెంటెన్స్లో అది ఓన్లీ హీకి సంబంధించిన రాయాలా. హీ సబ్జెక్ట్ ప్లేస్లో రాయాల్సి వస్తే హీ రాయాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాల్సి వస్తే హిమ్ రాయాలి, అలాగే రిఫ్లెక్స్ రాయాల్సి వస్తే హిమ్సెల్ఫ్ రాయాలి, పస్సివ్ రాయాల్సి వస్తే హిజ్ రాయాలి. దేర్ వర్క్లో ఇది పొసెసివ్ కాబట్టి దేర్ వర్క్ ఏం రాయాలి, హీజ్ వర్క్ అని రాయాలి. ఓకేనా, ఎవ్రీబడి ఆర్ అనకుండా ఈజ్ అనాలి. ఎవ్రీబడి ఈజ్ రెడీ టు డూ హిజ్ వర్క్ అని అనాలి. ఓకేనా, నెక్స్ట్ అండి, ఎనీబడి కెన్ డూ ద వర్క్ ఇఫ్ దే ట్రై. ఎనీబడి తర్వాత సో ఇక్కడ సింగులర్ వెర్బ్ లేదు, కెన్ దేనికైనా వాడచ్చు. ఓకేనా, కెన్ డూ ద వర్క్ ఇఫ్ దే ట్రై అంటే వాళ్ళు కానీ ట్రై చేసినట్లయితే ఎవరైనా ఆ పని చేయగలరని. ఇక్కడ ఎనీబడితో ఇచ్చాడు, ఎనీబడితో ఇచ్చినప్పుడు ఎక్కడ చూడండి మనకి ప్రొనౌన్ ఇచ్చాడు. అక్కడ దే ప్రొనౌన్ ఇస్తే ఎవరైనా చెప్పాను, హీ రాయమని చెప్పాను, దే బదులుగా హీ రాయాలి. సబ్జెక్ట్ ప్లేస్ ఇచ్చారు కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో హీ రాయాలి. ఇది పస్సివ్ ఇచ్చారు కాబట్టి పస్సివ్ ప్లేస్లో హిజ్ రాయాలి. ఓకేనా, హీ దే, అలాగే హిజ్ దెయిర్, అలాగే హిమ్ము దెమ్. ఓకేనా, హిమ్సెల్ఫ్ దెమ్సెల్వ్స్. ఇవేవి ఇచ్చినా దే బదులుగా హీ రాయాలి, దేర్ బదులుగా హిజ్ రాయాలి, దెమ్ బదులుగా హిమ్ రాయాలి, దెమ్సెల్వ్స్ బదులుగా హిమ్సెల్ఫ్ రాయాలి. ఏదైనా హీకి సంబంధించినవే రాయాలని అర్థం. ఓకేనా, నెక్స్ట్ అండి, ఎవ్రీథింగ్ హ్యావ్ హిజ్ ఓన్ లిమిటేషన్ అన్నాడు. ఎవ్రీథింగ్ తర్వాత వెర్బ్ సింగులర్లో ప్లూరల్ ఉందా, హ్యావ్ అనేది ప్లూరల్ తప్పు, దాని సింగులర్ వెర్బ్ పెట్టి హ్యాజ్ రాయాలి. ఎవ్రీథింగ్ హ్యాజ్ హిజ్. ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది థింగ్ మీకు చెప్పాను ఇందాక, సంథింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఎనీథింగ్ కానీ నథింగ్ కానీ థింగ్తో ఇచ్చేటప్పుడు దాని బదులుగా ప్రొనౌన్స్ రాయాల్సి వస్తే ఇట్ కానీ ఇట్స్ కానీ ఇట్ సెల్ఫ్ కానీ సందర్భం బట్టి ఇట్ రాయాల్సి వస్తే ఇట్ సబ్జెక్ట్ ప్లేస్లో, ఇట్స్ పస్సివ్, ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్సివ్. కాబట్టి ఇక్కడ హిజ్ ఓన్ లిమిటేషన్ అంటే హిజ్ రాయకూడదు. అంటే ఇది నౌన్కి ముందు ఇది పస్సివ్ యాడ్జెక్టివ్, హిజ్ బదులుగా ఏం రాయాలి అక్కడ, ఇట్స్. ఓకేనా, హిజ్ బదులుగా ఇట్స్ అని రాయాలి. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్. ఇది ఎలా రాస్తామంటే సపోజ్ హీ ఇస్తే ఇట్ రాయాలి, హిజ్ ఇస్తే ఇట్స్ రాయాలి, హిమ్సెల్ఫ్ ఇస్తే ఇట్ సెల్ఫ్ అని రాయాలి. ఓకేనా,
అంటే ఇక్కడ హీతో కాకుండా షీ ఇచ్చిన, హెర్ ఇచ్చిన, హెర్ సెల్ఫ్ ఇచ్చిన, దే ఇచ్చిన, అలాగే దేర్ ఇచ్చిన, దెమ్ సెల్ఫ్ ఇచ్చిన, ఏవి ఇచ్చినా సరే మనం రాయాల్సింది వాటి ప్లేస్లో ఇట్, ఇట్స్, ఇట్ సెల్ఫ్ అని రాయాలి. ఓకేనా? కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్ అని రాయాలి. ఓకేనండి? ఇది పొసెసివ్ మీద అలాగే ప్రొనౌన్స్ మీద వాటికి సంబంధించి ప్రొనౌన్స్ వాడేటప్పుడు ఎవ్రీథింగ్, నథింగ్ వాటితో ఇట్, ఇట్స్, ఇట్ సెల్ఫ్ వాడాలి. అది సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడితో హీ కానీ, హిమ్ కానీ, హిజ్ కానీ, హిమ్సెల్ఫ్ వాడాలి. అక్కడ సందర్భం బట్టి అక్కడ పొసెసివ్ రాయాల్సి వస్తే హిజ్ రాయాలి. ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకేనా? అలాగే వీటి మీద అంటే ఈ ఇండైరెక్ట్ ప్రొనౌన్స్ మీద సంబడి, సంథింగ్ వీటి మీద క్వశ్చన్ ట్యాగ్ మీద కూడా కొంచెం మనం బిట్టు నేర్చుకోవాలి. ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ ఇండిఫరెంట్ ప్రొనౌన్స్ మీద క్వశ్చన్ ట్యాగ్ మీద కూడా మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ స్పాటింగ్ ఎర్రర్స్లో కూడా రావచ్చు. చూద్దాం. ఎవ్రీబడి కెనాట్ బి ఇంటెలిజెంట్, దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయమంటాడు. క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మనం ఆల్రెడీ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన టాపిక్ చెప్పుకున్నాం. ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి? కెన్. నెగిటివ్ నాట్ ఉంటే నాట్ పెట్టకూడదు క్వశ్చన్ ట్యాగ్లో. నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టాం. దీనికి ప్రొనౌన్ రాయాలి. ఎవ్రీబడి అంటే మనం ఇక్కడ ఏది తీసుకోమని చెప్పాం, అన్నిటికి హీ అని చెప్పాం. కాబట్టి మనం ఏంటి రాస్తాం? కెన్ హీ అని రాస్తాం. ఎవ్రీబడి కెనాట్ బి ఇంటెలిజెంట్, కెన్ హీ అని అంటాం. మళ్ళీ చెప్తాను చూడండి. క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ పెట్టి ఇక్కడ కెన్ తీసుకున్నాం. సెంటెన్స్లో నెగిటివ్ ఉంటే నెగిటివ్ రాయకూడదు, అంటే నాట్ ఉంటే నాట్ రాయకూడదు. నాట్ లేకపోతే నాట్ పెట్టాలి కదా, క్వశ్చన్ ట్యాగ్ చెప్పాం ఆల్రెడీ. సో కెన్ తీసుకున్నాం. నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టలేదు. మరి దీని యొక్క ప్రొనౌన్ ఏంటి రాయాలి? అక్కడ ఎవ్రీబడికి సంబంధించింది హీ కదా. ఎవ్రీబడి అంటే రేట్ చెప్పండి మీకు, హీకి సంబంధించిన తీసుకోమని చెప్పాను. ఎవ్రీబడి కానీ, సంబడి కానీ, ఎనీబడి కానీ, నోబడి కానీ, దాన్ని ఫాలో అయ్యి రాస్తే ఇది రాంగు. ఓకేనా? ఎందుకంటే కెన్ రాసి ఓన్లీ మనము క్వశ్చన్ ట్యాగ్ కాకుండా మిగతా సందర్భాల్లో రాసినప్పుడు హీ తీసుకోవాలి. కానీ క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడి ఈ పర్సన్ సంబంధించిన ఈ నాలుగింటికి కూడా మనం ఏం తీసుకోవాలి? దే తీసుకోవాలి. కెన్ దే అని తీసుకోవాలి ఆన్సర్. కెన్ దే రాస్తేనే రైట్ ఆన్సర్. ఓకేనండి? ఇది ఇంపార్టెంట్. మనం నేర్చుకునేటప్పుడు సంబడి, ఎవ్రీబడి, ఎనీబడి, నోబడి అంటే వాటి బదులుగా మనం ప్రొనౌన్స్లో హీ తీసుకోమని చెప్పాం కదా. క్వశ్చన్ ట్యాగ్లో హీ రాస్తే తప్పు, ఏ రాయాలి? దే రాయాలి ప్రొనౌన్. ఓకేనా? నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ అండి, ఎవ్రీ వన్ డస్ హీజ్ వర్క్ డాస్. ఎవ్రీ వన్ అన్నా ఎవ్రీబడి అన్నా ఒకటే రూలు. నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏముంది? అక్కడ డస్ ఉంది. డస్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం అన్నీ ఇందులో నెగిటివ్ ఎక్కడ ఉందో లేదు కాబట్టి నెగిటివ్ పెడదాం. డజంట్. సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. నాట్ లేకపోతే నాట్ పెట్టాం డజంట్ అని. ప్రొనౌన్ ఇక్కడ తీసుకోవాలి. ఎవరు అని అంటే హీ రాస్తాం. హీ రాయకూడదు. ఎవరైనా చెప్పండి? దే రాయాలి. ఎవరి వన్కైనా, ఎవ్రీబడికైనా, సమ్ వన్కైనా, సంబడికైనా, ఎనీ వన్కైనా, ఎనీబడికైనా, నో వన్కైనా, నో బడికైనా, ఇవన్నీ పర్సన్ సంబంధించినవి. థింగ్ కాదు, ఓన్లీ బిఓడివై బడి. అలాగే ఓఎన్ఈ వన్, సమ్ వన్, సంబడి, ఎనీబడి, ఎనీ వన్ వీటికి. కాబట్టి దే తీసుకోవాలి. డజంట్ దే. హెల్పింగ్ వర్బ్ డజ్, నాట్ లేక కాబట్టి నాట్ పెట్టాం డజంట్. ఎవరి వన్ బదులుగా దే తీసుకోవాలి. ఎవ్రీబడి బదులుగా, ఎనీబడి బదులుగా, నో బడి బదులుగా దే తీసుకోవాలి. నో వన్, అలాగే సమ్ వన్, ఎవ్రీ వన్, ఎనీ వన్ వాటికి కూడా దే తీసుకోవాలి. ఓకేనండి? నెక్స్ట్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్. దాన్ని క్వశ్చన్ ట్యాగ్ రాసి దాని మీద కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ని ఇవ్వచ్చు, స్పాటింగ్ ఎర్రర్ అని ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్. ఇందులో హెల్పింగ్ వర్బ్ పెట్టి ఈజ్. ఇందులో ఎక్కడైనా నెగిటివ్ ఉందా? నెగిటివ్ లేదు కాబట్టి నెగిటివ్ పెడదాం. ఈజింట్. నాట్ పెడితే ఈజింట్. ఎవ్రీథింగ్ వచ్చేసరికి థింగ్ అనేసరికి మీరు ఇక్కడ ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నోబడి, ఎవ్రీ వన్, సమ్ వన్, ఎనీ వన్, నో వన్ వీటికి మాత్రం దే తీసుకోవడం తప్ప థింగ్తో ఇచ్చిన నీటికి ఇట్ పెట్టండి. ఇట్ తీసుకోవాలి. మిగతా ఏవి ఇచ్చినా రాంగే. ఈజింట్ ఇట్ అనాలి. ఎవ్రీథింగ్ ఇచ్చిన, సంథింగ్ ఇచ్చిన, ఎనీథింగ్ ఇచ్చిన, నథింగ్ ఇచ్చిన ఈ నాలుగులో ఏవి ఇచ్చినా క్వశ్చన్ ట్యాగ్లో మనం తీసుకోవాల్సిన ప్రొనౌను ఇట్ తీసుకోవాలి. నెక్స్ట్ నోబడి వాజ్ ప్రెజెంట్. ఇది హెల్పింగ్ వర్బ్ పెట్టి వాజ్. ఇందులో నెగిటివ్ ఉందా లేదు చూసుకోండి. నోబడి అంటేనే నెగిటివ్, నోబడి అంటేనే నెగిటివ్, నథింగ్ అన్న నెగిటివ్. కాబట్టి నెగిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ నాట్ పెట్టవసరం లేదు. సెంటెన్స్లో నాట్ ఉంటే నాట్ పెట్టవసరం లేదు. నోబడి అంటేనే నెగిటివ్ కాబట్టి ఇక్కడ నాట్ పెట్టవసరం లేదు. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఇచ్చిన సెంటెన్స్లో నాట్ లేకపోతే నాట్ పెట్టాలి. నాట్ ఉంటే నాట్ తీసారు కదా. కాబట్టి నోబడి అంటేనే నెగిటివ్ కాబట్టి నాట్ పెట్టవసరం లేదు. నెక్స్ట్ నోబడి. బడి అనేసరికి మనం ఇమీడియట్గా మనం ఏం పెడతాం? వాజ్ హీ అని రాస్తాం. కానీ బడి అని వచ్చినట్లకి ఓఎన్ఈ వన్ వచ్చినట్లకి నో వన్, నో బడి, సమ్ వన్, సంబడి, ఎవ్రీ వన్, ఎవ్రీబడి
ఎనీ వన్ ఎనీబడి ఇవన్నిటికి కూడా మనం రాయాల్సింది హీ కాదు, ఏం రాయాలి, దే రాయాలి, వాజ్ దే రాయాలి. టిహెచ్ఐఎన్జి థింగ్ వచ్చినన్నింటికి ఇట్ రాయండి. బడి ఓఎన్ఈ వన్ వచ్చినట్లకి అంటే సమ్ వన్ ఎవ్రీ వన్ వాటికి దే రాయండి. ఓకేనా? ఇది క్వశ్చన్ ట్యాగ్లో కొంచెం మనకి వీటి మీద కూడా క్వశ్చన్ ట్యాగ్ మీద కూడా మనకి కరెస్పాండెన్స్లో రావచ్చు. ఇదండి రూల్ నెంబర్ 3. ఓకేనా?